స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. వైఎస్ జగన్ గవర్నమెంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ తోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం బాలకృష్ణ. కూర్చుని మాట్లాడుకుందాం, నేను ఒంటరిగానే వస్తా మంచు మనోజ్. ఇక డీటెయిల్స్ చూస్తే స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున ప్రభుత్వం తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. వైఎస్ జగన్ గవర్నమెంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. బట్ అల్టిమేట్లీ ఇన్ 2021 January I think our Deepam they have decided to disinvestment for 100%. To go for the selling of the unit to privatize the unit 100%. But during that time
Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైనది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని ఇది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం జరిగింది, దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ, అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన, దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీనికి కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాం. ఒక నిమిషం, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు, కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్సు ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది, అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంచెం రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది.
తన తండ్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు రామకృష్ణ, నందమూరి సుహాసిని కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని పేర్కొన్నారు. పేదల కోసం టీడీపీని స్థాపించారని, ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని బాలయ్య గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. తెలుగు రాజకీయాలు ఎన్టీఆర్కు ముందు, తర్వాత అనే విధంగా మారాయని కొనియాడారు. ఇప్పటికీ ఆయన తెచ్చిన పథకాలని ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, వివిధ వర్గాలకు ఎన్టీఆర్ దైవ సమానంగా నిలిచారని చెప్పారు. మద్రాసు నగరానికి మంచి నీళ్లిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసింది కూడా ఎన్టీఆర్ మాత్రమేనని బాలయ్య చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి కొడుకుల మధ్య వైరం రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఇప్పుడు మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు, మంచు మనోజ్ వరుస పోస్టులతో హీట్ ఎక్కిస్తున్నారు. తాజాగా మనోజ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. కూర్చొని మాట్లాడుకుందామని, తాను సింగిల్ గానే వస్తానని అందులో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు. కలిసి కూర్చుని మాట్లాడుకుందాం నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనమే సామరస్యపూర్వకంగా చర్చించుకుందాం. ఏమంటావ్? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నీవు తీసుకురావచ్చు, లేదంటే మనమే ఆరోగ్యకరమైన చర్చ పెట్టుకుందాం అని చెప్పి అన్నారు. నీ కరెంట్గా అని మనోజ్ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే సహించబోమని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తేల్చి చెప్పారు. జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా కాచిగూడలోని ఓ హోటల్లోని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలోని బీసీ మేధావుల సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఏఐసిసి ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లు పెంచిన తర్వాతే కార్పొరేట్ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచినట్లయితే పంచాయతీ సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశాలు బీసీలకు ఉన్నాయన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలోని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిఫారసు మేరకు డెడికేషన్ కమిషన్ రిపోర్టులోని సహా అసెంబ్లీలో చట్టం చేస్తే రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని సూచించారు. దేశంలో జరిగే జనగణనలోని బీసీ కులగణన చేర్చాలని, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లుగా పిలుపునిచ్చారు. మన సత్తా మీరు చూశారు. పంజాబ్లో రైతులు ఉద్యమం చేస్తే రైతు యాక్ట్ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక్కడ కూడా మన చట్టాలను కాదు వ్యతిరేకించేది, మన చట్టం కావాలి. మా హక్కుల కోసం మీరు రాజ్యాంగాన్ని సవరించండి, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. మేము మనుషులం, ఇది ప్రజాస్వామ్యం, మేము భారత మాత ముద్దు బిడ్డలం. మీరు అన్నారు మేము తమ్ముళ్ళం, తమ్ముళ్ళు చిన్న ఉన్నారని పక్క ఉన్నారని వాటా ఇవ్వకుంటే ఊరుకోరు, ఎవరైనా తిరగబడతారు. మీరు అందరూ కూడా మన వాళ్ళందరూ సిద్ధపడాలి, ప్రిపేర్ కావాలి. ఒక్కడే ప్రపంచంలో ఉద్యమాలు తెచ్చున్నారు, చైనాలో మావో, రష్యా. అందుకే మన శక్తియుక్తులకు, మన ప్రతిభను మన జాతికి ఒకసారి ఉపయోగించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అందుకే మీరు సిద్ధపడాలి. మీరు సర్వశక్తులు, మీ లోపల అఖండమైన శక్తి ఉంది. నిద్రాణమైనటువంటి శక్తియుక్తులను, ప్రతిభను మన జాతికి వినియోగిస్తే దానికి అమరత్వం వస్తుంది. ఇంటికి ఉపయోగిస్తే పరిమితం అవుతుంది. మన డబ్బును మీరు డెవలప్ కావాలని మేము కొట్లాడుతున్నాం. మీరు డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఉద్యమాన్ని మా రాష్ట్ర ఇప్పుడు కూడా అసలు సమయం ఒకసారి ఇప్పుడు బలమైన ఫీలింగ్ ప్రజలు వచ్చింది. ఉద్యమ అభిలాష అందరికి ఉంది, ఏదో సాధించాలనే తపన ఉంది. కాబట్టి దాన్ని మనం అందరం ఉపయోగించే అస్త్రాలుగా మార్చుకోవాలి. ఈ కులాలను మనం బలమైన ఉద్యమ సారథంగా మార్చుకోవాలి. అందుకోసం
తెలంగాణ ఉద్యమంలో పుట్టే బిడ్డ కూడా జై తెలంగాణ అనుకుంటుంది. ఇప్పుడు మన ఉద్యమంలో పుట్టబోయే బిడ్డలు కూడా జై బీసీ అనుకుంటున్నారు. కాబట్టి ఈ వాతావరణాన్ని, ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి కుల సంఘాల పెద్దలు మన యూనిట్ల ఫోన్లు చేయాలి. ఈ ఉద్యమాన్ని బలంగా చేద్దాం, టెంట్ చేయండి. అవసరమైతే రిజర్వేషన్లు పెంచినాక ఏమన్నా కోర్టు జోక్యం చేసుకుంటే లేదా కొట్టేస్తే బంధుకు పిలిపివ్వడానికి, ఒకరోజు బంద్ కాదు 2 రోజుల బంధులు ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి. మన మెజారిటీ, మన సంఘాలు బలంగా ఉన్నాయి, మనము బలంగా ఉన్నాం. మనది ఆఖరి పోరాటం కాదు, ఆత్మ గౌరవ పోరాటం. మాకు రిజర్వేషన్లు పెంచితే మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి తిరగబడిన సమయం ఆసన్నమై మీరు చూడండి. అటువంటి ఉద్యమం మళ్ళీ రావాలి. ఆ ఉద్యమం వస్తే, ఒక్కసారి ఉద్యమం వస్తే తప్పనిసరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. దీన్ని మనం ఉపయోగించాలి. బీసీలందరూ బలమైన బీసీ ఉద్యమం నడిపిస్తే ఇప్పుడు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు నిలబడతాయి. ఒకటి, చట్టసభల రిజర్వేషన్లు కూడా వస్తాయి. చట్టసభల రిజర్వేషన్లు కావాలంటే మహిళా బిల్లు పెట్టారు, అది ఓకే, మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ మాకెందుకు లేదు, మా వాట మాకెందుకు లేదు? ఇన్ని రోజులు 76 ఏళ్ళు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప పాలకులుగా మనందరినీ చూస్తలేదు. మనం అందరం ఒక్కసారి తెగిస్తే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% ఏదైతే రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పారో దాన్ని సమగ్ర కులగణన చేసిన తర్వాత మేము ఆ 42% అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఈ 42% రిజర్వేషన్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వ వర్గాల నుంచి గత 2 రోజులుగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రకటనలు వస్తున్నాయి. సమగ్ర కులగణన నిర్వహించి ప్రత్యేక అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ద్వారా చట్టం చేసి 42% రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి దుశ్చర్య గనక ప్రభుత్వం పూనుకుంటే బీసీ సంఘాలంతా కూడా అగ్గి రాజేస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే బీసీ రిజర్వేషన్లు అంశాన్ని రాజ్యాంగం ప్రసాదించిన షెడ్యూల్ 9 ప్రకారం షెడ్యూల్ 9లో చేర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టము నివేదికను అఖిలపక్షాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి బీసీ మేధావులు నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైతే తమిళనాడులో 69% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చట్టబద్ధంగా. తిరుపతి ఎంఆర్పల్లి వద్ద నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పల్లి టీడీపీ కూటమి నాయకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. 29వ వర్ధంతిని పురస్కరించుకొని మన అభిమాన నటుడు మన సీఎం నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఎంఆర్పల్లి పుర ప్రజలందరూ మన నాయకులు అందరూ పార్టిసిపేట్ చేసి కూటమి ప్రభుత్వం అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీరు చెప్పండి అమ్మా. 29వ వర్ధంతికి గాను ఎన్టీఆర్కి మన తిరుపతి డివిజన్ ఎంఆర్పల్లి డివిజన్లోనే అందరూ డివిజన్ అధ్యక్షులు, వార్డు నెంబర్లు, పైగా ప్రజలు, ముఖ్యమైన మన మునికృష్ణారెడ్డి పెద్ద ఆయన,
అందరూ కలిసి ప్రతి సంవత్సరం వర్ధంతి మేము జరుపుకుంటా ఉన్నాము. ఆయన ఆశీస్సులతోనే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఎదగటానికి కారణము ఆయన ఆశీస్సులు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయని మన ముత్యారెడ్డి పేరు ప్రజలు కూడా అందరూ సహకరించారని అందరికీ ఆయన ద్వారా కూడా మనం ఎంతో ఐటీసీ, పిఎస్పీడీ, బీఆర్టీయూ, సిఐటియు, ఐఈయు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సారపాక ఈస్ట్ గేట్ ఎదురుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపహాడ్ మండల సారపాకలో ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ ఒకే బాణం ఒకే మాట అంటూ తమకు ఒకసారి అవకాశం కార్మికులు ఇవ్వాలని కోరారు. 14వ వేతన ఒప్పందం అందరికీ ఆమోగ్యం, కార్మికుల శ్రేయస్సు కోసం ఉంటుందని చెప్పారు. గత యూనియన్ల విమర్శలు చేశారు. రాష్ట్రాల నుంచి వాళ్ళ మేనేజర్లు తీసుకొచ్చి పనిచేపిస్తా ఉన్నారు. అటువంటివి కూడా ప్రశ్నించలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఇవాళ ఈ రెండు సంఘాల నాయకులు ఉన్నారు. మరొక విషయము, ఇవాళ యాజమాన్యం దగ్గర మనం ప్రతి సంవత్సరం ఒక స్కామ్ వింటా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒక స్కామ్ బయట పడతా ఉంది. 100 కోట్ల రూపాయలు ఇవాళ మిల్లుల స్కామ్ జరుగుతున్నా కానీ 120, 150, 200 మంది ఇప్పుడు మొత్తం కలిపి గత 3 ఎన్టీఆర్ నుంచి 380 మంది మ్యాన్ పవర్ ని మనం కోల్పోయాము. అంటే 1575 మంది నుంచి 1195 మంది మ్యాన్ పవర్ దిగజారిపోతూ 380 మంది కార్మికుల్ని, శాశ్వత కార్మికుల్ని మనం కోల్పోయాము. మేము కార్మిక సోదరు రిక్రూట్మెంట్ లో దాదాపుగా 15 నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము ప్రతి గేట్ మీటింగ్ లో కరపత్రాలు మేనేజ్మెంట్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి గతంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్, సిఆర్ఎఫ్పి అరుంధతి నగర్లోని పర్యటించిన మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గత 30 ఏళ్లుగా నిరుపేద ప్రజలు నివాసం ఉంటున్నటువంటి అరుంధతి నగర్లో కూలీ నాలి చేసుకునే నిరుపేదలను అటు హెచ్ఎండిఏ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు జలగల్లా పట్టి పీడిస్తున్నారని, అటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఊరుకునేది లేదని తెలిపారు. అలాగే ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈటెల రాజేందర్ పేదలకు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా యూపీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ పల్లెల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని కన్న ఊరిని వదిలిపెట్టి కనిపెంచిన ముసలి వాళ్ళని కూడా అక్కడే వదిలిపెట్టి చిన్నపిల్లలు వేసుకొని బతుకుదరి కోసం వస్తారు. వాళ్ళు వచ్చి అడ్డా పెట్టేది బాలాజీ నగర్లో, జవహర్ నగర్. ఇక్కడ 5,000కో 10,000కో నెలకు జీతాల మీద పనిచేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రిఫికేషన్ కోసం, ప్లంబింగ్ కోసం అనేక రకాల పనులు చేసి జీవించేవాళ్ళు. ఈ కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని నిత్యం కూలి చేసుకొని బతికేటువంటి ఈ కుటుంబాలకి 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్ళకి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడే జీవో నెంబర్ 58 కింద, 59 కింద ఇవాళ రెగ్యులేషన్ కూడా కాబట్టది. అట్లాంటి దాంట్లో ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఒక కాలనీ అరుంధతి నగర్ కాలనీ. ఈ అరుంధతి నగర్ కాలనీ 30 ఏళ్ళ క్రితం ఇక్కడ నిర్మాణం అయితే ఇక్కడ
డబ్బులు కనుక ఇవ్వకపోతే వాళ్ళు నిర్మించుకున్న 30,000, 50,000, లక్ష రూపాయలతో కట్టుకున్న ఇల్లు కూలగొట్టేటువంటి పద్ధతి ఉంది. నిన్న ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి ఇది ఇక్కడ దాకా మాది వస్తుందని చెప్పి వాడు మార్కింగ్ చేసిపోతాడు. ఇక రెవెన్యూలో వచ్చేమో మేము సోమవారం రాబోతున్నాం, ఒక 100 ఇళ్ళైనా కూలగొడతామని చెప్పి వచ్చిందంటే ఇవాళ వీళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత దుర్మార్గులో, పేదల రక్తం ఎంత తాడా సిద్ధపడరో, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో శోధన చూస్తుందో తెలుసుకోవడానికి కోసం వచ్చిన ఇక్కడ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ కలెక్టర్ గారితో 50-100 సార్లు మాట్లాడి ఇప్పటికే ఈ బాలాజీ నగర్ ఇవ్వాలి కదా, ఇవాళ నువ్వు పుట్టుకున్నప్పుడు ఇక్కడ బాలాజీ నగర్ ఉన్నది, ఇక్కడ విజిట్ చేయి, వాళ్ళ సమస్యలు ఏందో శాశ్వతంగా పరిష్కరించు, ప్రతి నిత్యం జలగల్లాగా వీళ్ళ రక్తం తాగే పరిస్థితి చేయొద్దు అని చెప్పి చాలాసార్లు చెప్పినాం. అయినా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప వాళ్ళ చెవి మీద పేరు పాడతలేదు తప్ప పేదల బతుకులన్నా పేదల ప్రజలన్నా కూడా వాళ్ళకి పట్టింపు లేని పద్ధతి కనబడతా ఉంది. నేను తప్పకుండా రెవెన్యూ మంత్రి గారితో కూడా చివరిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ కనుక పిచ్చి పని చేసి ప్రభుత్వం పేదల జోలికి వచ్చి ఇల్లు కొనగొడతా అంటే బాలాజీ నగర్, జవహర్ నగర్లో అరుంధతి నగర్ ఒక కాలనీ, ఒక ఊరు. 1998లో 1998లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్లకు, దళిత కుటుంబాలకు ఇక్కడ 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈ 1998 అంటే ఈ 30-35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న ఆవాసాలు, రేకుల షెడ్లు ఇవాళ 30 ఏళ్ళుగా వాళ్ళు కష్టపడితే ఇన్ని డబ్బులు జమ అయితే వాటి కొంచెం స్లాబ్ వేసుకుందామన్నా, కొంత ఒక్క రూమ్ నుంచి ఇంకొక రూమ్ ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నా, లేదా ఇంత కాంపౌండ్ వాల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టుకొని ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళ స్వయం, ఇవి వాళ్ళకి ఇచ్చిన బాపతే. మధ్య కాలంలో కేసీఆర్ కూడా జీవో నంబర్ 58, 59 కింద కూడా కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అకారణంగా వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. వైఎస్ జగన్ గవర్నమెంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్తోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం బాలకృష్ణ. కూర్చుని మాట్లాడుకుందాం, నేను ఒంటరిగానే వస్తా మంచు మనోజ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.